चलो भाई देखो अब मैं क्या करता हूँ. అది ఒక్కటి నడుస్తుంది. రైతులకు రైతు బంధు ప్రతి ఒక్క రైతన్నకు 15,000 చెప్తా కేసీఆర్ రంగానే సంవత్సరం ప్రెస్ మీట్లో చెప్పింది. రైతు రుణమాఫీ 2 లక్షలు చెప్తా మీరు తెచ్చుకొని నేను చేసి పీకి పడేస్తానా అన్నాడు. ఇవ్వడానికి రైతు రుణమాఫీ రాలే, రైతు బంధు రాలే, కళ్యాణ లక్ష్మి రాలే, ఏది లేదు. బస్సు ఒకటి రాదు. ఇక కాంగ్రెస్ మీరు ప్రజల బస్సుల ప్రయాణం చేస్తున్న రోజులు గారు, మీరు బస్సుల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఉన్నాయి జెంట్స్ లో. లేడీస్ కి ఏం లేదు, మన బర్రె దిగుతున్నారు దిగుతున్నారు ఎక్కి మంచిగా ఇంటి హోటల్ బట్టి బస్సు ఎక్కువ ఎగబడతాడు. కానీ అది చాలా అవినీతమైన చరిత్ర అది. ఇప్పుడు బస్సు ఫ్రీ ప్రయాణం పెట్టిండా అది దిగేవారుగా అది కొన్ని కోట్ల అప్పు చేసి పెడతాడు అంతే తప్ప మాకు ఏం లేదన్న. బస్సు ఫ్రీ పెట్టచ్చు అంటారా? చాలా తక్కువ విషయం, తక్కువ విషయమా? చాలా పొరపడ్డాడు. రుణమాఫీ అయిందంటారా? రుణమాఫీ ఎవరికి ఒకరికి జరిగింది. చాలా మంది కదా, ఈడ సాయిబాబు ఉన్నాడు, ఆడ చిన్నోడు ఉన్నాడు, ఒక ముగ్గురు చేసిండు, ముగ్గురు చేయలే మొత్తానికి అయిపోయింది అని చెప్పిండు. అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ లంగతనం అది మొత్తం మొత్తం చేసిన దోపిడి పాలన అది. కాంగ్రెస్ పాలన అంటే దోపిడి పాలన. పథకాలు ఉద్యోగాలు ఇస్తాను ఒకరికి ఇద్దరికో ఇచ్చిండు. ఆ ఉద్యోగాలు చూడటం ఎవరో దిక్కులేదు కాదు ఇక వాళ్ళ పేరు. ఇప్పుడు సరే సర్పంచులు సంవత్సరం కొత్త వచ్చిన వాడు సంవత్సరానికి సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలి. ఏది సర్పంచ్ ఎలక్షన్ మళ్ళీ అటు పొలాలు వేసినామంటే 2 సంవత్సరాలు అయింది. వాడు కొత్త సర్పంచ్ ఎప్పుడు అవుతాడు, ఊళ్ళో ఎప్పుడు చేస్తాడు రాజకీయం. మళ్ళీ టీఆర్ఎస్ చేస్తా అంటారా? కన్ను మూసుకొని 90 సీట్లు కేటాయిస్తాం. 90 సీట్లు కేటాయిస్తారు. మొత్తం ఎమ్మెల్యేలు చూద్దాం బీఆర్ఎస్ ఉంటుంది. చూడు బీజేపీ చూద్దాం రాదు. ఎమ్మెల్యే ఏడే గెలవడి ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఇల్లు పథకాలు వచ్చినాయి ఏమన్నా? ఇంటికి కరెంట్ బిల్లు మాపన్నారు కదా, వాని బొంద మీకు ఒక్కటి రాలే మాకు. ఏం లేదు. ప్రజాపాలన అంటే ఇప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సమాధానం అన్నట్టుగా తెలిసిపోయింది. నేనంటే నేను చదువుకోలే. యూత్ పోరాలు కాంగ్రెస్ అంటే చెప్పుతో కొడతారు. ఇక అంత విధానంగా తయారైంది కాంగ్రెస్. పోనీ మీ దాకా పోయినా కానీ నేను పీకోడాడు. నేను అల్లటప్పు అని కాదు, ఏదో బాగా ఇట్లా వచ్చినా అయ్యో పెద్ద కథ మర్చిపోయినా. ఆయన 2,000 పదాలు పీకిస్తాడు కదా, నేను 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇప్పించుకో ముసలలో సుఖం తెలిసిపోయింది వీడు ఎంత దొంగ అని. మహిళలకు మహాలక్ష్మి మొత్తం 2,500 వాళ్ళు చుట్టుకుంటే నెప్తారు బస్సులో. మాకు ఇంతవరకు రాలే 2,500 రోజులు మహిళలు బస్సులో కొట్టుకుంటారు. దాని మీద ఏమంటారు? ఇక కొట్టుకుంటారంటే అలా సిగ్గులేదు. ఊళ్ళో ఏదైనా పని చేసుకోవాలి కదా. మనం బరిజాయి తిరిగితే ఎవరైనా నమ్ముతాడా చెప్పు? ఈడ పని చేసేటప్పుడు ఇక్కడ అన్నం పెడతారు, అక్కడిక్కడికి అది అవతల తింటే ఇరవని అంటారు. ఇప్పుడు వాళ్ళ కథ రోడ్ల మీద చేసింది. ఇప్పుడు ఒకళ్ళు టైంకి ఇంటికి పోలేదు, మొగనికి అన్నం అని పెట్టేది లేదు. రాజీవ్ వివేకాస్ పెట్టి అందరికి జాబ్ ఇస్తారు ఎట్లా మరి? ఆయననా ఇవన్నీ పీక్ పడేసిండు. ఇక అవి ఇస్తాడు. ఇక డిసెంబర్ వస్తే దోవాలు అయిపోతుంది. ఇక దోవాలు కట్టే నిర్వవుతాడు. మళ్ళీ పైసలు లేవంటున్నా మరి ఏమంటావు నువ్వు? పైసలు లేవంటే నీకు అప్పుడైతే సిగ్గు లేదా మరి? అప్పుడు ఎందుకు ఇచ్చినావు హామీని? 2 లక్షల రుణమాఫీ అంటే రేవంత్ రెడ్డిది కాదు. చాలా వరకు తెలుసుకోవాలంటే ప్రజల తప్పు చూద్దాం కొంత ఉన్నది. ఈ గవర్నమెంటే లేదు 2 లక్షల రుణమాఫీ ఏడికే చేస్తాడని ఆలోచన చేసి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాను ఇంటికి వచ్చినాయి. అయ్యో మా ఇంటికి ఒక్కటి రాలే. మా ఇంటికి మా గల్లీలో ఎవరికి రాలే. అద్దో ఆమెలు ఇవ్వద్దు. ఎక్కేటప్పుడు ఏమని చెప్పాలి, ఇష్టం ఉంటే వేయాలి లేకపోలేదు. కానీ నాతో గెలిచినాక అన్ని అమలు చేసి చూసుకుంటాను చెప్పాలి. నేను ఎక్కడికి సీఎం కావాలనుకున్నాడు వాడు అంతే. ఉజ్వల్ భాయ్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెంచుతా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. దీని మీద నువ్వేమంటావు? తులం బంగారం కదా అనుకొని 1,10,000
ఎట్లా మరి? ఇయ్యడు, డబ్బు లేదు, ఆ, డబ్బు పుడతలేదు, దొంగను చూస్తున్నారు తెలంగాణ ప్రజలను. ఓకే. మీరు ఎప్పుడు పైసలు అడుగుతాడని చూస్తారు. చెప్పండి. రైతులు వడ్లు కొంటలేరు, వడ్లను తడిసిపోతున్నాయి, దాని మీద నువ్వేమంటావు? బట్టలు తడిచిపోతే వాడు కుర్చీలో కూర్చున్నాడు, వానికి ఏమైంది? రైతులు ఏమైతే వానికి అంతేనా? అంతే. అంతే. ఎవరు నష్టపోవాలి మరి ఇట్లా తడిచిపోయినా? రైతులే నష్టపోవాలి. అంతేనా? ఆయనకి ఏమి నష్టం? ఇప్పుడు హైదరాబాద్ పోవాలంటే ఇప్పుడు మగోడు నిలబడి పోవాలి, ఆడి సీట్లో కూర్చుంటుంది, మీరు టికెట్ పెట్టాలి, హైదరాబాద్ దాకా నిలబడాలి. అది చూడు, గిద్దనే చూడు తప్పు కదా. మందు మీద ధరలు పెంచండి, దాన్ని మందు మీద ధరలు పెంచాడు, మంది పెంచుతాడు. ఇంకా చూడు 22 సంవత్సరాల ఇంకెంత దోపిడీ చేస్తాడు, ఇంకా పెంచుతాడు అంటేనే ఉన్నాడు. డబ్బు పుడతలేదు, రుణమాఫీ ఆపుదామా, రైతు బంధు ఆపుదామా? చెప్పండి, మీరే చెప్పండి. ఈ టీఆర్ఎస్ అని చెప్తారా, బీజేపీ అని చెప్తారా? చెప్పండి. మీరు సభ ఏర్పాటు చేద్దాం, ముఖ్యమంత్రి గారు ఈ విధానంగా నడుద్దాం అంటే గత విధానంగా. పింఛన్ లేదందుకు, జీతం లేదందుకే పైసలు లేదంటున్నాడు, మరి ఎట్లా అంటావు నువ్వు? ఇక గట్లే చెప్తాడు. బట్టి వెల్కమాక కానీ దీన్ని డబల్ నేను బతుకుంటే వదిలి కాకుండా ఉన్నాడు పక్క జైలు వేసుడు తప్పదు. అది వాళ్ళిద్దరిని ఎందుకు తగడు దొంగలు ఇద్దరు ముఖ్యమంత్రి అంటే మీరు బట్టి వెల్కమాక అంతే. మొన్న మా హరీష్ అన్న మాట్లాడతాడు, ఏమంటాడు? హరీష్ రావు గారు ఏం కూతలు కూర్చున్నావు, 10 ఏళ్ళ మీరు ఏం పిక్ పడేసిరాను, నువ్వు వచ్చి డిసెంబర్ అయితే 2 సంవత్సరాలు అవుతుంది, అయి కోక అయి వీటిని కట్టిన సవాలేసిండు హరీష్ రావు. పేదల్లో ఇల్లు కొట్టబట్టింది, దాన్ని ఏమంటారు? అది చాలా చాలా తప్పు. ఎందుకు అట్లా గులగొట్టేది కాదు, పట్టించేది. ఏమంటారు దాని మీద మీ సందేశం ఏంటి? మా సందేశం గవర్నమెంట్ అన్నింటిలో వేరేది. కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సమాధానం కాదు, ఇక రాదు, లైఫ్ లో రాదు. కాంగ్రెస్ సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తుందని రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంది, దాన్ని నువ్వేమంటావు? ఓజలు కాక అయ్యో, కర్ణాటకలో మోసం జరిగింది, తెలంగాణలో మోసం జరిగింది, ఇంకా ఈయన పాదయాత్ర చేస్తే సెంటర్ వస్తుందా కాంగ్రెస్? రాదంటావా? సెంటర్ కాదు, ఇందిరమ్మ రాజ్యం రావాలంటారు కదా జనాలు. అవునయ్యా, ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నాడు, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చి నుంచి ఏం మంచి జరుగుతుంది చెప్పు? ఎవరికైనా ఇప్పుడు ఈ వర్క్ చూద్దాం నడవనిస్తుండ అంత అంతమందికి ఎంతమంది నడుస్తుంది? కాంగ్రెస్ మొత్తం దోపిడి పాలన, అంత కదా ఏం లేదు. రేవంత్ రెడ్డికి ఏమంటారు? వాడపల్లి వచ్చా పీక్ పడేసేది నేను చూద్దాం, మీ మీడియా కూడా మాట్లాడతా అసలు లేనంత పీక్ పడేసింది ఏమైనా సపరేట్. తెలంగాణలో కేసీఆర్ న్యాయమా, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు న్యాయమంటావా? వాడు పెద్ద దొంగ చంద్రబాబు. ఎందుకు? ఆయననే కదా ఈయన గురువు, అట్లెట్ అంటావు? వీళ్ళిద్దరు శిష్యులు పెట్టుకునే వాడు ఫ్లెక్సీలు పట్టుకొని హైదరాబాద్ వచ్చిండు. వాడి అమ్మ బాబుది హైదరాబాద్, మనది తెలంగాణ రాష్ట్రం. వీళ్ళిద్దరు శిష్యులు పెట్టుకునే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కానీ ఇవన్నీ డ్రామాలు ఆడుతారు. ఇప్పుడు వచ్చే తెలంగాణ బీఆర్ఎస్ ఎన్నికలల్లా ఓజోలు కాక సర్పంచ్ ఇళ్ళ పడుతుందా, వార్డు మెంబరా, లేకపోతే ఎమ్మెల్యేనా? ఏదన్నా ఒకటి అంటే అట్లా కాదు కదా. ఏ టికెట్ కోసం కోరుకుంటున్నారు? సర్పంచ్ ఏ మండలం మీద? ఏ ఊరు? చిన్నకోడు. ఊరు సమ్మర్లపల్లి. ఇది నువ్వు సర్పంచ్. నువ్వు సర్పంచ్ అయినాక ఊరు ఏ విధంగా అభివృద్ధి చేస్తావు? ఊరికి ఏమేమి మంచి పనులు చేస్తావు? గుడి కట్టిస్తావా? ముఖ్యమంత్రికి ఇన్ని తప్పులు చేయాల్సి అధికారంలో వచ్చినాక ఇప్పుడు ఏం చెప్పలేము. మీరే దొంగలు ఇచ్చి చేసుడు కరెక్ట్ కాదు. ఇచ్చిన నెరవేరుస్తా ఉంటావు. ప్రజలు నన్ను కోరుకున్నప్పుడు నన్ను గెలిపిస్తే నేను అన్ని చేస్తాను, నేను నమ్మకం పెట్టుకుంటాను. నేనే కూడా అన్ని చేస్తా అని చెప్పి చేయలేడు కదా, మరి నువ్వు చేస్తావు గ్యారంటీ. మీరు ఏం చెప్పిండు? డిసెంబర్ 9 నాడే అని చెప్పిండు. మళ్ళా రాయనబట్టే డిసెంబర్ 9. డిసెంబర్ 9 యువ ప్రజల మీద ఏ విధమైన నమ్మకం పెట్టుకొని గెలిపిస్తారు అనుకుంటున్నాను. పని కదా అప్పది. ఇప్పుడు కాదంటలేము, నువ్వు 10 ఏళ్ళు అయితే నమ్ముదు నేను ప్రజలు. ఈ 5 ఏళ్ళు అనేది నువ్వు సుఖాలు పెడతాను, నేను ఎవరు నమ్మరు. అంతే.
వాళ్ళు ఒకటి పర్వాలేదు, నేను 10 ఏళ్ళు ఉన్నాయి. నేను అయ్యో ఎందుకు వచ్చినాం అనలే. వచ్చినాక ప్రజలను ఏ విధానంగా చేసాము, రైతులను ఆదుకోవడం లేదు, ఏది లేదు. రైతు బంధు పడుతుంది అంటావా? పంటలు దగ్గరికి వస్తున్నాయి, వానాకాలం పంటలు వేసే దగ్గరికి వచ్చింది, రైతు బంధు వేస్తాడు అంటావా? ఒక్కరికి ఇద్దరికి ఎత్తాడు, మొత్తానికి వేసిన అంటాడు మళ్ళీ. రైతు మాఫీ కాలే, రైతు రుణమాఫీ కాలే. కాదు అంతే, ఇక పైసలు డబ్బులు ఏదంటాడు, ఇక కాదు కాదు దానికి పెట్టుకోవాలి. రైతు బంధు పడది, రైతు రుణమాఫీ కాలే, రైతులను ఆదుకునే గవర్నమెంట్ కాదంటావా? పైసలు లేదంటున్నారు గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు ఆదుకుంటు దొంగ కాడికి వచ్చింది. కేసీఆర్ అప్పు వచ్చిండు అన్నాడు. అదే స్వామి, కేసీఆర్ అప్పు తెచ్చిండు. అప్పు వేస్తే కేసీఆర్ ఎట్లా నడిపిస్తాడు, కాళేశ్వరం అవన్నీ ఎట్లయినా స్వామి. నీ లెక్క బోకర్దండ చేయలే కేసీఆర్. కాళేశ్వరం పేలంటారు కదా, ఎట్లా మరి? కాళేశ్వరం కట్టింది కదా. కాళేశ్వరం ఏం జరగాల, గిద్ద అనుకుంటున్నారు మేలుగడ్డ మింగిందని ఈ దోపిన పాలన మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ఫోన్లో పెట్టుకోడు కాళేశ్వరం ఎట్లా ఆడుతుందో. ఓకే రైట్, థ్యాంక్ యూ ఓదల్ గారు. జై తెలంగాణ. మళ్ళొకసారి జై తెలంగాణ. జై తెలంగాణ.